ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల మధ్య పొత్తు సంబంధాలపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు నేతలు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోలో రూపకల్పనపై చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్నదానిపై చర్చించినట్లు సమాచారం. పవన్, చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టతపై సమాలోచనలు చేశారని టాక్ ఉంది. తాజాగా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల మధ్య పొత్తు సంబంధాలపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు నేతలు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్నదానిపై చర్చించినట్లుగా సమాచారం. పవన్, చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టతపై సమాలోచనలు చేశారని టాక్ ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల మధ్య పొత్తు సంబంధాలపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు నేతలు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్న దానిపై చర్చించినట్లుగా సమాచారం. పవన్ చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టతపై సమాలోచనలు చేశారని టాక్ ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రూపా ఇప్పటికే ఏదైతే టీడీపీ అలాగే జనసేన పార్టీలు కలిసి ఉన్న ఏపీలో ఉన్న అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపడానికి ధ్యేయంగా అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం ఇప్పుడు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతోనే వీరి భేటీ ఆసక్తిగా అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తుల సంబంధాలపై అలాగే చంద్రబాబు పవన్ చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరువురు నేతలు సీట్లు సర్దుబాటు అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై జరిపినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్న దానిపై అయితే మరింత ముఖ్యంగా అయితే చర్చించినట్లు సమాచారం. అయితే పవన్ చంద్రబాబు మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్ట సమాలోచనలు చేశారనే టాక్ అయితే ఉంది. మొత్తానికి ఏపీలో ఈ యొక్క రెండు పార్టీలు ఇప్పటికే రెండు పార్టీల నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పార్టీల నాయకులు అయితే ప్రజల్లోకి వెళ్తూ ఈ పార్టీలు ఏదైతే అధికార పక్షాన్ని విమర్శిస్తూ కూడా అధికార పక్షానికి సంబంధించిన ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తుందో దాని మీద ప్రజల్లో అవగాహన తీసుకెళ్తూ ఉంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టో అని పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు అది క్లిక్ అయ్యేసరికి ఇప్పుడు ఈ సమావేశంలో కూడా మెయిన్ గా మేనిఫెస్టో సంబంధించి ఎలాంటిగా చర్చించినట్లయితే తెలుస్తుంది. దీంట్లో భాగంగానే నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లోనే దీనికి సంబంధించి రేపు ఈ ఎన్నికలకి ఇంకా మిగతా కొన్ని ఏరియాల్లో ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీకి కానీ జనసేన నాయకులకి అయితే సమన్వయం కలవడం పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మేనిఫెస్టో ఇప్పుడు మేనిఫెస్టో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో అలాగే ఇప్పుడు ఇద్దరు కలిసి మేనిఫెస్టో విడుదల చేసి వాళ్ళకి సంబంధించి జనసేన నాయకులను అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిలిచి పార్టీ కార్యాలయంలోనే పిలిచి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా పిలిచి సమన్వయంగా పనిచేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీని భాగంగానే మేనిఫెస్టోలో వచ్చి ఇద్దరు కలిపి మేనిఫెస్టో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఓటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీగా మొన్న 2 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో కూడా నాగబాబుకు సంబంధించి తెలంగాణలో ఓటు ఉంది, అక్కడ నుంచి ఏపీకి మార్చుకుని ఇక్కడ మంగళగిరికి మార్చుకునే అవకాశాలు ఉన్నట్లయితే చెప్తున్న పరిస్థితి ప్రచారం జరుగుతుంది. కానీ నాగబాబుకి అయితే అక్కడ తెలంగాణలో ఓటేసేశారు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అధికారులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి విజయవాడలో ఓటు ఉంది, దాన్ని మంగళగిరికి మార్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మంగళగిరిలో ఆయన పోటీ చేస్తారా, ఓటు ఎందుకు మారుస్తున్నారు అనే దాని మీద కూడా ఒకటే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఏదైతే టీడీపీ తరఫున లోకేష్ ఉన్నారో లోకేష్ కి అక్కడ వైసీపీ తరఫున గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. మొత్తానికి అక్కడ గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఇక్కడ లోకేష్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే మంగళగిరికి ఓటుని మార్చుకునే క్రమంలో ఈ ఒక చర్చాంశం అయితే జరుగుతున్న పరిస్థితి అవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయొచ్చా అనే ప్రచారం అయితే జరుగుతుంది తప్ప కానీ అక్కడ ఎక్కువ శాతంగా లోకేషే అక్కడ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఓటు మార్పు మాత్రం ఇక్కడెక్కడదే ఇది విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి రావటం అది పెద్ద ఇదైతే ఏం కాదు. కానీ మంగళగిరి అక్కడ లోకల్ అనిపించుకోవటానికే నేను ఇక్కడికి ఓటు వచ్చినట్లుగా కూడా మళ్ళీ అది ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి రాజకీయంగా అయితే ఏపీలో పూర్తిగా వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది పూజ.
రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.